నెల్లూరు నగరంలోని స్థానిక అంబేద్కర్ భవన్ నందు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ యునైటెడ్ ఫోరం జాతీయ అధ్యక్షుడు డేగా రవి రాఘవేంద్ర ఆధ్వర్యంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని బహుజనులకు అంబేద్కర్ జయంతి సందర్భంగా పాటల పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మొదటి మహిళా విజేతకు 5,000, పురుషుల విజేతకు 5,000 రూపాయలు, 2-3 స్థానాల వారికి నగదు బహుమతి, ప్రశంసా పత్రం, అంబేద్కర్ చిత్రపటం అందజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా అన్నమయ్య జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు సత్యాల రామకృష్ణ, సీమాంధ్ర ఎంఆర్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షులు పందిటి సుబ్బయ్య, వేగూరు విజయకుమార్, రాపూరు ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ హనుమంతరావు, కుడుమల సుబ్బారావు, దుర్గంపాటి పద్మజ, ఆనందరావు, కలివెల యలేష, ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ మైనార్టీ యునైటెడ్ ఫోరం సభ్యులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ముందుగా మీడియా మిత్రులందరికీ నమస్కారం. ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి జన్మదినానికి ముందు రోజు ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ యునైటెడ్ ఫోరం తరఫున పాటల పోటీ ఏర్పాటు చేసి వాళ్ళకి ప్రైజెస్ ఇచ్చే కార్యక్రమం ఇక్కడ జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మన రామకృష్ణ గారు, జాయింట్ కలెక్టర్ గారు చేస్తున్నారు. అయితే ఈ యొక్క ప్రోగ్రాం యొక్క ముఖ్య ఉద్దేశం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి యొక్క త్యాగాలు, వారి ఆలోచనలు, వారు సమాజం కోసం చేసినటువంటి ప్రతి కార్యక్రమం కూడా చివరి వరకు వెళ్ళాలంటే అది పాట ద్వారా సాధ్యము. 100 మాటల కంటే ఒక గీత చాలా గొప్పది. అలాంటిది ఒక 100 మాటల కంటే ఒక పాట గొప్పదని, పాట ద్వారా సమాజానికి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి గొప్పతనాన్ని తెలియజేయాలనే ఉద్దేశం మీదట ఈ యొక్క మంచి కార్యక్రమము మా ఉపాధ్యక్షులు వేగూరు విజయకుమార్ ఆధ్వర్యంలో, అదేవిధంగా రాష్ట్ర ఉమెన్స్ విభాగం అధ్యక్షురాలు పద్మమ్మ గారి ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం జరిగింది. దానికి విజేతలకు కూడా ప్రైజ్ మనీ ఇవ్వడం జరిగింది. ఇలాంటి కార్యక్రమాలు మరిన్ని రాబోయే రోజుల్లో కూడా జరుపుతాము. రేపు అంబేద్కర్ గారి జన్మదినం. రేపు కూడా ఆర్గనైజేషన్ ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా కార్యక్రమాలు జరుగుతాయని తెలియజేస్తూ అందరూ కూడా అంబేద్కర్ గారి బాటలో పే బ్యాక్ టు సొసైటీ కోసంగా పాటుపడాలని తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాను. అందరికీ నమస్కారము. ఈరోజు నెల్లూరులో అంబేద్కర్ భవన్లో ఆల్ ఇండియా ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ సంబంధించిన కార్యక్రమాన్ని మన రాష్ట్ర అధ్యక్షులు అన్నగారు నిర్వహించడం, అలాగే పద్మజ గారు, విజయన్న గారు మంచి ప్రోగ్రాం వాళ్ళ ఆధ్వర్యంలో బాగా బ్రహ్మాండంగా కండక్ట్ చేశారు. దీనికి మనం పిలవడం చాలా అదృష్టంగా భావిస్తూ చాలా సంతోషంగా ఉంది. అలాగే ఇలాంటి కార్యక్రమాలు ప్రతిసారి కూడా ఇలా చేస్తే అంబేద్కర్ గురించి కానీ, జ్యోతిరావు ఫులే గురించి కానీ సరే మన వాళ్ళకు అవగాహన కలిగించడంలో అన్నగారు ముందంజలు రాష్ట్రం అంతా తిరిగి చేస్తున్నారు. చాలా సంతోషం. ఈ ప్రోగ్రాం మీరు రావడం కూడా చాలా సంతోషమైంది. నేను స్టేట్ విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ మెంబర్గా ఉన్నాను, ఎస్సీ ఎస్సీ అడ్వకేట్గా. నన్ను కూడా ఇన్వైట్ చేయడం జరిగింది. అలాగే ఏదైనా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీకి సంబంధించి ఏదైనా సమస్యలు ఉన్నాయా జిల్లాలో, మన నెల్లూరు జిల్లాలో ఎవరైనా సరే, ఎక్కడైనా సరే ఎవరికైనా ఎస్సీ ఎస్టీ కాంప్లికేషన్ కానీ, అలాగే ఏదైనా ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన కంప్లైంట్ మీద కేసు కట్టకపోయినా కానీ, అది భారత రాజ్యాంగంలో అంబేద్కర్ గారు మనకు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు ఎంతో గౌరవేతంగా ఇచ్చిన ఒక మనకు అండగా ఎస్సీ ఎస్సీ అట్రాసిటీ దాన్ని ఎవరైనా ఉపయోగపరిచినా లేదంటే కానీ అలా దాన్ని న్యాయం జరగకపోయిన పరిస్థితుల్లో కూడా మేము దగ్గరుండి అధికారులతో మాట్లాడి న్యాయం చేసేందుకు కూడా మేము చేకూరుస్తామని చెప్తున్నాను. అలాగే ఇప్పుడు ప్రజెంట్ చాలామంది కూడా కొందరిలో కూడా గవర్నమెంట్ ఎస్సీ కార్పొరేషన్ కింద, ఎస్సీ ఎస్సీ సప్లైన కింద కొన్ని కూడా ఏదైతే సప్లైన కింద కార్పొరేషన్ దాని కింద కూడా ప్రతి ఒక్కరు కూడా మహిళలకు కానీ ప్రతి టీడీకి కూడా ఇస్తున్నారు. కాబట్టి అవన్నీ కూడా ఎక్కడైనా తెలియని వాళ్ళు ఉంటే మార్మల్ ప్రాంతంలో తెలిసి వాళ్ళకు ఇప్పించే మార్గం మా దళిత సోదరులు తీసుకొని వాళ్ళందరూ కూడా సాయం చేయాలని కోరుతున్నాను. అలాగే ఏదైనా సమస్యలు ఉన్నాయో కూడా ఎవరైనా సరే ఎస్సీ సంబంధించిన ఏదైనా సరే ఉన్నా కూడా మా ఇక్కడ తోటి సోదరులు కానీ మాకు కానీ ఇన్ఫార్మ్ చేసినా కూడా మేము వచ్చి మాట్లాడి వాళ్ళకు న్యాయం చేస్తామని చెప్పి కోరుకుంటూ నాకు ఈ అవకాశం ప్రతి ఒక్కరు కూడా సెలవు తీసుకుంటూ ఇలా మీడియా కూడా